అందరికీ నమస్కారం. ఒక్కడితో మొదలై 22 లక్షల సభ్యత్వాలని నమోదు చేసుకున్నాము. అలాగే ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు అని హేళన చేసినటువంటి నోళ్లతోనే 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు అంటే 100% స్ట్రైక్ రేటు సాధించి ఎవరైతే ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అని హేళన చేశారో ఆ నోళ్లతోనే పొగడ్తల్ని పొగిడించుకున్నటువంటి జనసేన పార్టీ, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనందరి కోసం అంటే ఈ క్రమంలో 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా 2024లో 100% స్ట్రైక్ రేటు సాధించినటువంటి ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి ఎన్నో అవమానాలను ఎదుర్కొని నిలబడి దేశంలో అంటే రాష్ట్రంలో కూడా కాదు, దేశంలోనే ఏ పార్టీకి లేనటువంటి ఘనతని సాధించినటువంటి జనసేన పార్టీని ఈరోజు ఇలా నిలబెట్టారు అంటే అది పవన్ కళ్యాణ్ గారి కష్టము. అలాగే పార్టీకి 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలకి లోబడి పనిచేస్తూ ఈరోజు ఈ గెలుపులో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉన్నాడు. అలా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి ఏ పార్టీ ఇవ్వనటువంటి ఒక గౌరవాన్ని మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంటే వేరే పార్టీలతో పోల్చుకుంటే ఒక పదవి అనేది లేదా ఏదన్నా బాధ్యత అప్పచెప్పాలి అంటే అది డబ్బుతోనో లేకపోతే రికమెండేషన్తోనో ఉంటుంది. కానీ మనం ఏ విధంగా అయితే 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిచి భారతదేశ చరిత్రలో ఒక జనసేన పార్టీ అనే అధ్యాయాన్ని లిఖించుకున్నామో అలాగే ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసాన్ని, ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధానాన్ని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటి పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకుని అంటే కార్యకర్తల కాడ నుంచి నాయకుల వరకు కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మీరు పార్టీ పదవులని అప్లై చేసుకోండి, మీ సామర్థ్యాన్ని బట్టి మీకు ఏదో ఒక పదవి ఇస్తాము అని చెప్పని ఇంత ఓపెన్గా ఏ రాజకీయ పార్టీ పట్ల అంటే సీల్ కవర్లోనో లేదంటే కొన్ని డబ్బు బ్లాక్ మనీ ఉన్నటువంటి దొంగ పార్టీలకి డబ్బు ఇచ్చి పదవులు తెచ్చుకున్న పార్టీలు చాలా ఉన్నాయి. మన పార్టీ మాత్రం ఒక నూతన అధ్యాయాన్ని లిఖించిందన్నమాట. ఈ విధానాన్ని ఏ రాజకీయ పార్టీ పెట్టలేదు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త అలాగే నాయకులు కూడా మీ బయోడేటాని తీసుకుని మీ స్థానికంగా అంటే 25 పార్లమెంటు పరిధిలో 25 పార్లమెంటు కమిటీలను వేసి ఆ కమిటీలకి బాధ్యతలు అప్పచెప్పి ఎవరెవరు అంటే పార్టీకి సేవ చేసి ఉన్నారో వాళ్ళందరి దగ్గర బయోడేటా సేకరించి దాన్ని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా చెక్ చేసి ఎవరి సామర్థ్యం ఎంత ఉంది, ఎవరు ఏ విధంగా పనిచేశారో చూసి వాళ్ళకి ఏ పదవి ఇవ్వాలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయించి వాళ్ళకి ఆ పదవి ఇస్తారు. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు అంటే కొంచెం మధ్యలో కొంచెం ఏదన్నా చిన్నవి ఉన్నా కూడా ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు, ఏ పార్టీ ఇవ్వదు. కాబట్టి మీ అందరూ కూడా మీ పార్లమెంటు పరిధిలో ఎక్కడైతే పదవులది మీటింగులు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. ముఖ్యంగా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జన సైనికులు, నాయకులు అందరూ కూడా మీరు ఇక్కడ ఆర్కే మెస్ దగ్గర పదవుల గురించి అంటే మొత్తం 28 మంది సభ్యులు ఇక్కడే ఉండి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ బయోడేటా స్వీకరించి హరిప్రసాద్ గారికి పంపించి హరిప్రసాద్ గారితో ప్రత్యక్షంగా మాట్లాడి మీరు ఏ పదవికి మీరు సమర్థులో చూసి మీకు పదవులు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు వచ్చి ఆర్కేఎంఎస్ దగ్గరికి వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడ హరిప్రసాద్ గారితో మాట్లాడి మీకున్న ఏదైనా బాధలు ఉన్నా లేదా ఏదైనా ఉన్నా కూడా మాట్లాడి మీరు ఏ పదవికి అర్హులో దానికి అప్లై చేసుకుని ఇక్కడ మీరందరూ కూడా జనసేన పార్టీ ఎదుగుదలలో భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. ఇకపోతే పెనమలూరు నియోజకవర్గ జన సైనికులకి, నాయకులకి నాదొక విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మచిలీపట్నం వచ్చి ఆర్కేఎంఎస్ దగ్గర కమిటీ సభ్యులకి మీ బయోడేటా అప్పచెప్పి మీరు కూడా పార్టీ అభివృద్ధిలో అలాగే పవన్ కళ్యాణ్ గారిని మనం ఒక ఉన్నత స్థానంలో చూడాలి అనుకుంటున్నాం. ఆ ఉన్నత స్థానం చేరే వరకు మీరు కూడా మీ తరపు నుంచి శ్రమించి అలాగే ఈ పార్టీ పదవులు తీసుకుని పార్టీ ఎదుగుదలకి కృషి చేస్తారు. అలాగే మీరు వచ్చి అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పదవులకి బయోడేటా ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. జై హింద్, జై జనసేన.